ఆయన జీవిత చరిత్ర అయిపోయింది అనుకున్నారు. కానీ కొత్త విధానము, కొత్త ఒరవడి మొదలవుతుందన్న సంగతి వారు గమనించలేకపోయారు. ముందుగానే చెప్పినట్లుగా యేసు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఎబ్రి 2:14 ఉంది, మనుషులు నరమాంసముల వారు చనిపోతున్నారు కనుక వాడిని తిరిగి బ్రతికించటానికి లోకానికి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఇక్కడ ఒక మాట మీ ముందు ఉంచాలి. శరీరం అయితే సమాధిలో ఉంది, కానీ యేసు ఆత్మ పాతాళ లోకమునకు వెళ్ళింది. పాతాళ లోకములు అంతకుముందు చనిపోయిన నీతిమంతుల ఆత్మలు అక్కడ మరి ఎదురు చూస్తున్నాయి. నీతిమంతుడు పాతాళ లోకముల్లో ఉండటానికి వీల్లేదు, విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అందుకే ఆయన అక్కడికి వెళ్ళి చెరలో ఉన్న నీతిమంతుల ఆత్మలను పట్టి పైకి తెచ్చాడు. ఆ పైకి తెచ్చింది పరదేశ అయింది, మిగిలిపోయింది పాతాళంగా చెప్పబడుతుంది. జనరల్గా వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాడు. ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళి వారిని పైకి తెచ్చింది, ఆ పని మీద ఉంది. దీనికి ఒక మాట మన అపోస్తల కార్యములో పేతురు ప్రసంగంలో చదువుతాం. క్రీస్తుని మరణము బంధించి ఉంచలేకపోయింది. మరణము బంధించి ఉంచలేకపోయింది. ఎందుకు బంధించలేకపోయింది? నీతిమంతుడిని బంధించుట మరణము వల్ల కాదు. యేసు క్రీస్తు నీతిమంతుడు. పాతాళము ఏర్పాటు చేయబడింది యెహెజ్కేలు 28 ప్రకారంగా పాపుల కోసం, సైతాను కోసం, నీతిమంతుల కోసం కాదు. యేసు క్రీస్తు ఏ పాపం వచ్చిన నీతిమంతుడు గనక పాతాళానికి వెళ్ళిన పాతాళము క్రీస్తుని ఇముడ్చుకోలేకపోయింది. నువ్వు ఎంత త్వరగా బయటికి వెళ్ళిపోతావయ్యా అన్నట్లుగా పాతాళమే ఆయన్ని ఇముడ్చుకోలేకపోయింది. ఆయన అక్కడ నీతిమంతుల ఆత్మలు తిరిగి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. పరదేశుని ప్రారంభించాడు. అందుకే ధనవంతులు లాజరు కథలో మనం చదువుతున్నాము. అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు లాజరు అని మనం చదువుతూ ఉన్నాం. ఇష్టానుసారముగా జీవించి లోకానుసారంగా బ్రతికి చచ్చిన ధనవంతుని ఆత్మ పాతాళం యాతన పెట్టబడుచున్నది అని కూడా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి, సమాధి చేయబడి సమాధిలో ఉండిపోవటానికి కాదు, సమాధిని కలిసి తిరిగి లేవటానికి. లేచుట మాత్రమే కాదు, తన యందు విశ్వాసం ఉంచిన వాడిని తిరిగి లేపుటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. అందుచేత మీరు ఆలోచించండి, ఈ పూట యావత్తు ప్రపంచంలో సమాధులన్నీ మూయబడి ఉన్నాయి. అబ్రహాము సమాధి, ఇస్సాకు సమాధి, యాకోబు సమాధి, అనేక మంది సమాధులు మూయబడి ఉన్నాయి. అలాగే మన దేశ చరిత్రలో కూడా నేటికి పెద్ద పెద్ద నాయకుల సమాధులు మూయబడి ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో యేసు సమాధి మాత్రమే తెరువబడి ఉంది. కారణం, యేసు సమాధిలో లేడు. యేసు సమాధిని గెలిచాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ తర్వాత మూడో విషయం, లేఖల ప్రకారంగానే తిరిగి లేచాడు అనే సత్యం. దీనిని మనం పునరుద్ధానము అంటున్నాం. ద పవర్ ఆఫ్ రిజర్రెక్షన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రిజర్రెక్షన్. ఆయన మరణము జయించి తిరిగి లేచాడు. ముందు ఒక లిస్ట్ మీకు ఇచ్చాను. సాతాను మరణం గురించి మాట్లాడాడు. పాపం మరణం సపోర్ట్ చేస్తుంది. ఆదాము మృతి చెందాడు. ధర్మశాస్త్రం తప్పు చేసిన వాడిని చంపాలి అని ధర్మశాస్త్రం ఘోషిస్తూ ఉంది. ఇన్ని రకాలుగా మనిషి మరణానికి బానిసై అందరూ చనిపోయి నిర్వీర్యమైపోతూ ఉంటే యేసు మానవుని పక్షముగా సిలువలో మరణముతో సవాలు చేశాడు. మరణమా నీ విజయము ఎక్కడ? సాతాను నీ కోరలు ఏంటి? సాతాను కోరలు పీకి దాని తల చిత్తుకు దొక్కి ఎన్నుని ఇరిచివేసి నిర్వీర్యము చేశాడు. పాపాన్ని ఎత్తివేసి రుణపత్రం చింపివేసి మనిషిని సజీవునిగా చేశాడు. దేవునికి స్తోత్రం. అందుచేత యేసు ప్రభువారి సమాధి నేటికి ఖాళీగా కనబడుతున్నది ప్రపంచ చరిత్రలో. ఇటీవల పేపర్లో నేను చదివాం, ఒక సమాధి ఏదో వివరాలు త్రవ్వకాల్లో బయటపడితే కొందరు అనుకున్నారట ఇది యేసయ్య సమాధి ఏమో అని. సమాధి తెరవబడింది అని అన్నారు కదా, ఈ సమాధి ఇంకా దొరికిందేని చూస్తూ వెడితే ఆ తర్వాత తెలియంది అది యేసు సమాధి కాదు, అది మూయబడి ఉన్న ఇంకొక ఆయన సమాధి. యేసు సమాధి నేటికి ఓపెన్గా తెరవబడి ఉంది. ప్రపంచ అనేకులు వచ్చి దాన్ని చూచి వెడుతూ ఉన్నారు. సరే, మంచిది. తిరిగి లేచినటువంటి రుజువులు ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నాడు. తిరిగి లేచాడు, సమస్త మీద విజయము సాధించి తిరిగి లేచాడు. దానికి రుజువేంటి? కొరింథీ సంఘమా, ఈ మొదటగా ఈ సంగతిని మీ ముందు నేను ఉంచాను. నా సందేశ సారాంశం ఇదే. నా బ్రతుకునకు, నా బోధకు, నా విశ్వాసానికి, నా నిరీక్షణకు ఆధారములివి అన్నాడు. ఇక్కడ కొంచెం విశ్లేషణ అవసరం. మన సువార్తల విషయాన్ని కొంచెం గమనించాలి.
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు ఎలా తిరిగి లేచారో వివరముగా వ్రాయబడింది. వివరాలన్నీ చెప్పబడిన తర్వాత మార్కు సువార్తలో మగ్దలేని మరియా యేసుని మొదటిగా చూచెను అని వ్రాయబడింది. ఆమె మొదటిగా చూస్తే ఆ సందేశాన్ని పౌలు మొదటిగా కొరింథీ సంఘానికి చెప్పాడట. ఈ పోటీ తర్వాత ఎందరో చూశారు, చూస్తున్నారు. మన బైబిల్ ప్రకారంగా చూస్తే మొదటగా చూసింది మగ్దలేని మరియా. ఎంత అదృష్టవంతురాలో అనుకోవాలి. ఆమె ఏడ్చుచుండెను, ఎదగొచ్చుండెను. వెనక నుంచి వచ్చి, మరియా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఎదుగుచున్నావు అంటే ఆమె అన్నారు కదా, నా బోధకుడిని నేను మోసుకుపోతాను అన్నారు. ఆ తరువాత ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ వార్తను వెళ్ళి దాక్కున్న వారికి చెప్పమంటే తరువాత వెళ్ళి శిష్యులకు చెప్పారు. శిష్యులు చూశారు. తోమ అన్నాడు, గాయం ఏలుబెట్టి చూస్తే నమ్ముతానన్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివి కాము, చూచి నమ్మిన వారు చూడక నమ్మిన వారు ధన్యులు అని అక్కడ యేసు ప్రభు వారిని గద్దించారు. టోటల్గా మగ్దలేని మరియతో ప్రాణమైనటువంటి ఈ పునరుద్ధాన వార్త శిష్యులు చూశారు, అనేక మంది చూశారు. పౌలు అంటాడు 500 మంది చూశారు. తరువాత అంటాడు, ఈ కడసారి వాడను నేను కూడా చూశాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కొంతమంది చనిపోయి తిరిగి లేచిన వారు దయ్యాలు అది ఇది అంటారు కదా, ఇలాగేంటి అని అన్నారు. మా మచిలీపట్నంలో మా సంఘంలో ఒక కుర్రోడు రక్షణ పొందాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మరి సేవలో ఉన్నాడు. ఒక మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో ఆయన మచిలీపట్నం ఆ చివర ఆయన ఇల్లు, ఈ చివర మా ఇల్లు అయితే సైకిల్ వేసుకుని మన దగ్గరికి వచ్చాడు. ఇంత ఎండలో వచ్చేవేంటి అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఈయనేమో సేవ చేస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడేమో చనిపోయి తిరిగి లేచిన వారు దయ్యాలు అవుతారు కానీ దేవుడేలు అవుతారా అని. నేను సమాధానం చెప్పటం కుదరక నా దగ్గరికి వచ్చాను. అప్పుడే దేవుని వాక్యం ఒక రిఫరెన్స్ ఆ వ్యక్తికి నేను చూపించాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పారు. ఆ గాయాలు చూపించినప్పుడు శిష్యులకు యేసయ్య ఒక మాట అన్నాడు, భూతమునకు గాయాలుండవు అన్నాడు. దేవునికి స్తోత్రం. భూతమునకు గాయాలుండవు. అందుచేత సైతాను ఒకవేళ ఆ రీతిగా మోసం చేద్దామన్నా, నేనే అదుగో ఇదిగో చేద్దామన్నా నమ్మకూడదు. ఏ సైతాను, ఏ దయ్యము, ఏ వ్యక్తి, ఏ శక్తి మన కోసం గాయపరచబడలేదు అని దాని అర్థం. గాయపరచబడిన ప్రభు అని యేసు ఒక్కరే. తిరిగి లేచిన తర్వాత గాయాలు చూపించారు, అందుకే గాయపడిన యేసు అంటున్నాం. దేవునికి స్తోత్రం. దీని మీద కొన్ని విషయాలు మనము చెప్పుకోవాలి. పేతురు పత్రికలో 1 పేతురులో ఒక చిన్న రెఫరెన్స్ మీ ముందు ఉంచుతాను, దయచేసి చూడండి. 1 పేతురు 1వ అధ్యాయంలో 5 నుంచి చదువుతున్నాను. కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరం బట్టి నానా శోధనల చేత ప్రస్తుతమైన కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది అన్నాడు. తర్వాత 3వ వచనం నుండి చదువుతున్నాడు. మన ప్రభువుగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. యేసుక్రీస్తు మరణము జయించి తిరిగి లేచుట వలన, నిరీక్షణ అంటే ఎదురు చూచుట, ఇంగ్లీష్లో హోప్ అంటాం. చాలామంది దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే బైబిల్ అంటుంది నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. ప్రియులారా, ఇక్కడ పేతురు అంటున్నాడు ఇది జీవము కలిగినటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ చనిపోయేది, మధ్యలో ఆగిపోయేది, అంతరించిపోయేది కాదు. మనం ఎదురు చూసి దేనికోసం చూస్తూ ఉన్నామో గట్టిగా దాన్ని పొందగలమన్న విశ్వాసం మనకుంది. ఇది ఎలా కలుగు